Guys, I'm requesting each and everyone, please try to connect from your laptops. Okay? Official ఓకే. సో అఫీషియల్‌గా నేను ఫోన్‌లో కనెక్ట్ అవుతాను సార్. ఏదో ఒక రోజు, 2 రోజులంటే ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే ఐ మే ఆస్క్ సమ్‌వన్ టు షేర్ యువర్ స్క్రీన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. మీరు సార్ నేను ఆహ్, మొబైల్‌లో కనెక్ట్ అయ్యి ఈరోజు మా ఇంట్లో ఇంటర్నెట్ లేదు. రైట్? మా ఇంట్లో కరెంట్ లేదు. అంటే నాకు ముందల అప్డేట్ చేస్తే నేను వాళ్ళని అడగను. ప్లీజ్ కమ్యూనికేట్ ఓకే. ఇన్ అడ్వాన్స్. సార్ ఇప్పుడే కరెంట్ పోయింది సార్. నేను స్క్రీన్ షేర్ చేద్దాం ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యాను. దీస్ ఆల్ ఆర్ ద రీజన్స్. సిల్లీ రీజన్స్. ఓకే. ఐ డోంట్ వాంట్ కమ్ అప్ విత్ ది సిల్లీ రీజన్స్. ఓకే. సో వాట్ ఈస్ అవర్ కోర్స్? Salesforce CRM. Okay. In that what all we are learning? Admin module, right? Which we are learning. So we are eligible for admin jobs. Then we are learning testing. Functional, we can call it as a functional అనొచ్చు లేదా మాన్యువల్ టెస్టింగ్. ఈ జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. సో మనం ఎందుకు సేల్స్ ఫోర్స్‌నే చూజ్ చేసుకున్నామంటే సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ అనే రోల్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనం సేల్స్ ఫోర్స్ టెస్టర్‌గా ట్రై చేస్తున్నాం. దట్టు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయినా సరే మనం సేల్స్ ఫోర్స్ మీదనే ఇప్పటి వరకు వర్క్ చేసాం. సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌నే మనం టెస్ట్ చేసామని చెప్తున్నాం కాబట్టి ఎక్కడికెళ్ళినా కూడా సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం అనేది ఫంక్షనాలిటీస్ గానీ, నావిగేషన్స్ గానీ, టెర్మినాలజీస్ గానీ సేమ్ ఉంటాయి. వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మనం టెస్టింగ్ అనేది చేయలేం. రైట్? దెన్ అందుకు మనం ఈ సేల్స్ ఫోర్స్‌లో ఏమేమి ఉంటాయి? ఏమేమి నావిగేషన్స్, ఏమేమి టెర్మినాలజీస్ ఉంటాయి? రైట్? ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఫీల్డ్ అంటే ఏంది? ట్యాబ్ అంటే ఏంది? చూసామా నిన్న? చూసామా? రికార్డ్ అంటే ఏంది? ఫీల్డ్ అంటే ఏంది? డేటా టైప్ అంటే ఏంది? రైట్? ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్‌లో ఏవి ఎక్కడ ఉంటాయని మొత్తం చూసామా? సో అవన్నీ తెలుసుకుంటేనే మనం టెస్టింగ్ అనేది చేయగలం. పాయింట్ నంబర్ 1. రెండోది 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి సపోజ్ ఈ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అనేది ఎట్లుంటదనేది తెలియకుండా మనం ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయలేం. గాట్ ఇట్? అందుకు మనం ఇవన్నీ కూడా ఈ నావిగేషన్స్, టెర్మినాలజీస్, ఫంక్షనాలిటీస్ అసలు ఏమేమి ఉన్నాయి? అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఏంది? అని తెలుసుకున్నాం కాబట్టి వి కెన్ పెర్ఫార్మ్ టెస్టింగ్ ఈజీలీ. రైట్? సో ఎట్లా ఇది నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మనకు కమ్స్ అండర్ అడ్మిన్ కిందొస్తాయి. రైట్? సో ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఎళ్లి ఇంకొంచెం 4 టాపిక్‌లు ఎక్స్‌ట్రా నేర్చుకుంటే వి ఆర్ ఎలిజిబుల్ ఫర్ వన్ మోర్ జాబ్. వి ఆర్ ఎలిజిబుల్ ఫర్ వన్ మోర్ జాబ్. వాట్ ఈస్ దట్? అడ్మిన్ జాబ్స్. ఓకే. అడ్మిన్ నేర్చుకోకుండా డైరెక్ట్‌గా టెస్టింగ్‌కి రాలేము. ఇట్స్ క్లియర్. ఓకే. సో అడ్మిన్ నేర్చుకొని మనం టెస్టింగ్‌కి రావాలి. అట్ ది సేమ్ టైమ్ ఇంకొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అడ్మిన్ కూడా మనం నేర్చుకున్నామంటే వి ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిన్ జాబ్స్ యాస్ వెల్. ఓకే. దెన్ టెస్టింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం టెస్టింగ్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతాం. ఎనీ కైండ్ ఆఫ్ మాన్యువల్ ఆర్ ఫంక్షనల్ టెస్టింగ్ జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. దెన్ బోత్ సేల్స్ ఫోర్స్ విత్ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. గాట్ ఇట్? ఎన్ని జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. అండర్‌స్టాండింగ్ గైస్? సో కాకపోతే ఇక్కడ ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ అనేవి తక్కువుంటాయి. కాంపిటీషన్ ఎక్కువుంటది. ప్యాకేజ్‌లు కూడా తక్కువుంటాయి.
అందుకని మనకి ఎక్కువ డిమాండ్ సేల్స్ ఫోర్స్ విత్ మాన్యువల్ టెస్టింగ్స్ ఎక్కువ మనం ట్రై చేస్తుంటాం. అడ్మిన్కి ఏంటంటే పొజిషన్స్ తక్కువ ఉంటాయి. అయిపోయిందా? క్లోజ్ చేద్దాం. ఓకే, పని అయిపోతే వెళ్ళిపోలేము. అయిపోయిందా? నేను చూసుకుంటా. సేవ్ చేయి ఫైల్, స్క్రీన్ షాట్స్ ఫైల్ మొత్తం సేవ్ చేయి. ఓకే, గాట్ ఇట్. దీస్ ఆర్ ద జాబ్స్ విచ్ వీఆర్ ఎలిజిబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్. సో ఎక్కువైతే మనం ఫోకస్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది అంటే సేల్స్ ఫోర్స్ విత్ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్కి మనం చేస్తున్నాం. ఓకే, గాట్ ఇట్. ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ 45 days. ఓకే, సో 45 days అని చెప్తాను, 45 daysలో కాదు, ఇంకో 10 రోజులు అట్ట ఇటో పట్టిద్ది. మొత్తం 60 days వేసుకోండి. ఎందుకంటే ఇదంతా కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి రియల్ టైం వర్క్షాప్స్ ఉంటాయి. రియల్ టైం వర్క్షాప్స్. ఓకే, ఈ రియల్ టైం వర్క్షాప్స్ అంటే ఏంటంటే ఇక నేనైతే పొద్దున్న నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు నా వర్క్ ఏదైతే చేస్తున్నానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ చేత కూడా చేపిస్తాను నేను. ఓకే, క్లియర్? సో ఇది సార్, ఇది ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇది ఒక 1 week నుంచి 2 weeks వరకు ఉంటుంది. అప్ టు యూ పీపుల్ కంఫర్టబుల్. కొన్ని రిక్వైర్మెంట్ తీసుకొని ఎండ్ టు ఎండ్ ఎట్లా చేస్తాం అనేది కూడా మనం చూస్తాం. ఇది మాత్రం ఓన్లీ ఆఫ్లైనే. ఓకే సార్, ఆఫ్లైన్ రావాలా? క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. రావాలా ఆఫ్లైన్? సో గర్ల్స్కి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ సమ్వన్ ఈజ్ వర్కింగ్, వాళ్ళు ఎవరొకరు వర్క్ చేస్తున్నారు కాబట్టి అవసరం లేదు. మిగతా కంపల్సరీ రావాల్సిందే. ఎస్పెషల్లీ జెంట్స్ కంపల్సరీ ఆఫ్లైన్ రావాల్సిందే. ఓకే, నో ఎక్సెప్షన్ ఫర్ జెంట్స్. Got it? Yeah. This is our course content. So course content looks very lengthy, which is 8 pages of course content is there. So by going through this course content, you will be getting end to end. ఓన్లీ కోర్స్ కంటెంట్ లో ఉన్నది మనం చూసుకున్నా కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ 30-40% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి మనకి. ఈ కోర్స్ కంటెంట్ లోనే మనకి చదివినా కూడా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో అవర్ కోర్స్ ఈజ్ మెయిన్లీ డివైడ్ ఇంటూ these modules. Salesforce admin, I'll be starting with Salesforce admin, then manual or functional testing. ఈ టెస్టింగ్ ప్రాసెస్ లో కొన్ని టూల్స్ వాడతాం. ఆ టూల్స్ జీరా అండ్ HPLM అండ్ అజూర్ కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, దెన్ డిఫెక్ట్ మేనేజ్మెంట్. అల్టిమేట్ మన టార్గెట్ ఏంది? రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా? వర్క్ అవ్వకపోతే ఏం చేస్తాం? డిఫెక్ట్ రైజ్ చేస్తాం. డిఫెక్ట్ రైజ్ చేయాలంటే దానికి ఒక టూల్ కావాలి. ఆ టూల్ కూడా ఇది ఒక మాడ్యూల్, సింప్లీ వీ కెన్ సే. సో ఇన్బిల్ట్ మాడ్యూల్ ఉంటాయి జీరాలో కానీ, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ వీ కెన్ డూ ఇట్. దెన్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్. ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ అంటే ఎక్కడో రిక్వైర్మెంట్ ఒక చోట ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ మనకి ఎట్లా వస్తుంది, అసలు ప్రాజెక్ట్ మొత్తం ఏ మోడల్లో వర్క్ అవుతుంది, ఎవరు మనకి రోడ్ మ్యాప్ ఇస్తున్నారు, ఎప్పుడు డెవలపర్ ఏది స్టార్ట్ చేస్తుండో, ఎప్పుడు టెస్టర్ ఏది టెస్ట్ చేయాలి, రైట్? ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, సింప్లీ వీ కెన్ సే. ఓకే, ఎవరెవరు ఏమేం చేయాలి, ఎవరెవరు రోల్స్ ఎంతవరకు అనేది, రైట్? ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఎప్పుడు క్లయింట్కి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం విచ్ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. దాంట్లో ద మోస్ట్ పాపులర్ మెథడాలజీ ఇస్ అజైల్ మెథడాలజీ. రైట్ నౌ మార్కెట్లో నడుస్తుంది. సో దీనికన్నా ముందు ఏదో ఒకటి ఉంటుంది కదా, మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేనప్పుడు ఏదో ఒకటి ఉంది కదా. ఏముంది అప్పుడు? నెట్ బ్యాంకింగ్ లానే, లేదా బ్యాంక్ వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయటం. అట్లానే దానికన్నా ముందల వాటర్ ఫాల్. ఈ రెండు అయితే ఎనఫ్. దెన్ రియల్ టైంలో డేటా ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేయడం తక్కువ. ఈ సిస్టంలోకి వెళ్ళి మనం క్రియేట్ చేయడం తక్కువ. ఓకే, సో దాన్నే ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ ఎట్లా జరిగిద్ది? వేరే సిస్టమ్ సింపుల్, ఇప్పుడు మనం రెగ్యులర్ యూజ్ చేస్తున్నాం. మీరు ఫోన్లోకి వెళ్ళి ఫోన్ కాంటాక్ట్స్ అనే అప్లికేషన్ ఏం చేస్తాం? మనం కొత్త ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటాం, రైట్? యాడ్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబరు
ఆటోమేటిక్గా కాంటాక్ట్లో కూడా వస్తుందా లేదా? వాట్సాప్లోకి మనం పోయి క్రియేట్ చేస్తున్నామా? వాట్సాప్ అనేది ఒక అప్లికేషను, ఫోన్ కాంటాక్ట్స్ అనేది ఒక అప్లికేషన్, రైట్? మరి అక్కడ క్రియేట్ చేయండి డేట్ ఇక్కడికి ఎట్లా వస్తుంది? గైస్, ఎవరిని అబ్జర్వ్ చేశారా? మన ఫోన్లో మన కాంటాక్ట్ కొత్త నెంబర్ సేవ్ చేసుకుంటే, కేఎస్ఆర్ సార్ అని సేవ్ చేసుకుంటే, డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుందా? మరి దానికి దీనికి ఎక్కడ సింక్ ఉంది? డేటా అదే ఇంటిగ్రేషన్ అంటే. హలో గైస్, అదే మనకి ఇంటిగ్రేషన్ అంటే, వేరే ఏం లేదు. ఓకే, అండర్స్టాండ్? అట్లానే రియల్ టైంలో కూడా మనకి సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఏడుంది ఇక్కడ. ఈ అప్లికేషన్లోకి ఇక్కడ వచ్చి టేబుల్లో డేటా కూర్చుంటుంది, సేవ్ అవుతుందంటే ఎక్కడో చోట క్రియేట్ చేసినటువంటి డేటా ఇక్కడికి వస్తుంది. సో రియల్ టైంలో క్యాంపెయిన్స్ అని ఇక్కడ ప్రమోషన్స్లో, సోషల్లో కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి, రైట్? సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏమొచ్చిందని చెప్పేసి క్లిక్ చేస్తాను. నేను కొన్ని డిలీట్ చేశానులే. సో అయితే ఇక్కడ ఉంటాయి ప్రమోషన్స్ అన్ని. ఈ మెయిల్ మీద క్లిక్ చేయగానే ఈ మెయిల్లో క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాం కదా. ఇవన్నిటితో వెళ్ళిపోయి సేల్స్ ఫోర్స్లో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. దాన్నే మనం లీడ్ అంటాం. ఎప్పుడు క్రియేట్ అవుతుంది? సో మనం కనుక ఇంటిగ్రేషన్ చేస్తుంటే, ఏ సిస్టమ్స్తో అయితే మనం ఇంటిగ్రేట్ చేస్తామో అదే సిస్టమ్ తోటి మనకి రికార్డ్ క్రియేట్ అయిపోతుంది. ఈ లీడ్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే సేల్స్ టీమ్ వాళ్ళకి. ఓకే, అది ఎట్లా డేటా అనేది, ఓకే, సో ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది అనేది మనం సో చూసుకుందాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్స్ అంటాం. సో ఇంటిగ్రేషన్ కోసం మిడిల్ వేర్ టూల్స్ వాడతాం. అది మ్యూయల్సాఫ్ట్ అని, డెల్ భూమి అని, సో ఇంకా చాలా ఉన్నాయి టూల్స్ ఇట్లానే. ఎస్ఏపి అని, ఎస్ఏపి సిపిఐ అని, ఓకే, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అవర్ మెయిన్ కోర్స్ మాడ్యూల్. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? నో డౌట్స్? సో కమింగ్ టు సార్, మీరు రోజు చెప్పే డౌట్స్ ఉన్నాయి తమ్ముడు? ఓకే, సో డైలీ మనం చెప్తున్నటువంటివి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, రైట్? ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. మరి ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు కూడా ఇట్లాంటి సాఫ్ట్వేర్ కావాలి కదా, రైట్? సో ఈ సాఫ్ట్వేర్ ఎట్లా వస్తుంది మీకు అంటే, దాన్నే మనం ప్రాక్టీస్ సర్వర్ అంటాం. సో కొన్ని టెక్నాలజీస్లో అయితే ఈ ప్రాక్టీస్ సర్వర్ని రెంటల్ అంటే నెలకింతని పే చేసుకుంటూ ఉంటాం డబ్బులు. ఓకే, దాన్నే సర్వర్ సెటప్ అనొచ్చు, లేదా మీ సాఫ్ట్వేర్ సెటప్ అనొచ్చు, లేదా అకౌంట్ క్రియేషన్ అనొచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ ఫోర్స్లో అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఈ సర్వర్. ఓకే, సో ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీకు ఓన్ కంపెనీ అనుకున్నప్పుడు ఒక ఓన్ సాఫ్ట్వేర్ అనేది మనం ఎట్లయితే సెటప్ చేస్తారో సేల్స్ ఫోర్స్ కంపెనీ ఇనిషియల్గా, ఓకే, అట్లా ప్రతి ఒక్కరు కూడా ఓన్ సర్వర్ తీసుకోవాలి. మనం ఈ ఓన్ సర్వర్ సెటప్ చేసుకోవాలి అంటే, రైట్, మనకి ఏమేమి ఉండాలి సార్ అంటే ఏం అవసరం లేదు. ఇట్లా ఒక జీమెయిల్, మీరు ఈ సేల్స్ ఫోర్స్ సంబంధించి ఒకటే జీమెయిల్ మెయింటైన్ చేయండి. ఓకే, ఎందుకంటే ఈ సర్వర్కి కావాలి ఆ జీమెయిల్, రేపు రెజ్యూమ్ పెట్టుకునేటప్పుడు కావాలి, ఇంకా ట్రైలెట్ అనేది ఉంది దానికి కావాలి, కొన్ని ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి వేరే ఏదో ఒక ఈమెయిల్ పెట్టుకొని క్రియేట్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఏదో మెయిల్స్ వస్తూ ఉంటాయి దానికి ఇబ్బంది. కాబట్టి సో ట్రై టు క్రియేట్ న్యూ జీమెయిల్ సింపుల్గా ఉండేటట్టు క్రియేట్ చేసుకోండి. ఆ ఈమెయిల్ మనకి గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ పర్పస్ మనం వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైతే మనం జీమెయిల్ వాడుతున్నామో, రైట్, ఆ జీమెయిల్ అనేది ప్లస్ ఈ సేల్స్ ఫోర్స్ సర్వర్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ కూడా మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా ఒక్కోసారి మనం అవసరమైతే స్క్రీన్ షేర్ చేసి దిస్ ఈస్ ద రికార్డ్ టైప్స్ విచ్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ లైక్ దిస్, సో అని చెప్పేసి మనం ఇట్లా చూపించుకోవచ్చు. ఓకే, కొన్ని అవసరమైతే స్క్రీన్ షేర్ చేసి కూడా ఎస్ వీ కెన్ డూ ఇట్ లైక్ దిస్. సో నిన్న మనం
దీనికి ఏం చేసాము, బాస్ అనే వాళ్ళకి సపోజ్ రైట్ ఇదంతా కూడా క్రియేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద డేటా టైప్ కాల్డ్ డేటా టైప్ ఇట్ విల్ బి కమింగ్ లైక్ దిస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. మనం కొన్నిసార్లు మనం సో చూపించుకోవాల్సి వస్తుంది. ఓకే, జీరో తీసేయండి సార్. ఇట్లా ఎందుకంటే నేను వాలిడేషన్ రూల్ రాసాం కదా, రాసామా? దట్ ఈస్ ద రీజన్. ఓకే, గాట్ ఇట్. క్లియర్ గైస్? సో ఈ సర్వర్ సెటప్ చేయడానికి ఓకే మనకి ఇది యూఆర్ఎల్ వన్ టైం ఓన్లీ జస్ట్ మనం జీమెయిల్ అయితే ఎట్లయితే క్రియేట్ చేస్తాం కదా, న్యూ జీమెయిల్ క్రియేట్ చేసేలానే ఇది కూడా మనం క్రియేట్ చేస్తాం. చెప్తాను ఇది. తర్వాత మీ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదన్నా ఫోన్పే వాడుతుంటాం రైట్. సో ఫోన్పే వాడుతున్నప్పుడు కానీ మీ సర్వర్ పని చేయనప్పుడు కానీ మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా సర్వర్ రన్నింగ్లో ఉందో లేదో చూసుకుంటాం రైట్. సో దానికోసం ఒక యూఆర్ఎల్ సర్వర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ అనే సర్వర్లు దానికోసం కూడా ఒకటి status.salesforce.com యూఆర్ఎల్, ఇది కూడా ఓపెన్ యూఆర్ఎల్. ఓకే, ఇక్కడికి వెళ్తే మీ సర్వర్ ఎక్కడ ఉంది అనేది మొత్తం రన్నింగ్లో గ్రీన్లో ఉంటే రన్నింగ్ అని రైట్, గ్రీన్లో లేకపోతే మనం లాగిన్ అయి చేసుకోలేము. గ్రీన్లో ఉన్నాయి మాత్రమే మనం పనిచేస్తుంది. ఇప్పుడు మిగతా అన్నీ కూడా మెయింటెనెన్స్ అని రైట్. సో మెయిన్లెస్ ఉన్నాయి సింబల్ ఇండికేట్ చేస్తుంది. రైట్ నౌ ఎవ్రీవేర్ సర్వర్ ఈస్ రన్నింగ్ గుడ్. ఒకవేళ పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింటే మీరు క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతూ ఉంటాయి, దాన్ని పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటాం. రైట్, సర్వర్ గాన్ అనుకో, కొలాప్స్ అయిందనుకో ఈ సింబల్ వస్తుంది ఆ నెంబర్కి. ఓకే, సర్వీస్ డిస్క్రిప్షన్ అని. దాని ప్లాన్డ్ మెయింటెనెన్స్ అనుకో, సో సర్వర్ ప్లాన్ మెయింటెనెన్స్లో ఉన్నా లేకపోతే సర్వర్ డిస్టర్బెన్స్లో ఉన్నా మనం వర్క్ చేసుకోగలమా, లాగిన్ అవ్వగలమా? చేయలేం. ఓకే, సో ఏ రీజియన్స్లో ఉన్నాయి సేల్స్ ఫోర్స్ సర్వర్లు? అమెరికాస్, ఈమియాస్, ఏషియా పసిఫిక్. ఏపీ మీన్స్ ఏషియా పసిఫిక్. ఓకే, ఈ 3 రీజియన్స్లో ఏమంటాం మనం, డేటా సెంటర్స్ అంటాం. మనం చూసామా గూగుల్ డేటా సెంటర్ ఎట్టుందో, అట్లానే ఈ యొక్క సేల్స్ ఫోర్స్ కంపెనీ కూడా వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి, ఫుల్లీ సెక్యూర్డ్ ఉంటాయి. ఓకే, ఒకసారి సార్ ఈ సర్వర్ పోతే ఎట్లా సార్ ఉంటుందా అంటే, మనం ఆటో బ్యాకప్ మెకానిజం అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. మల్టీలుక్ అవన్నీ కూడా చెప్పుకున్నాం రైట్. క్లియర్? ఇక్కడికి వచ్చి మనం చూసుకోవచ్చు ఇమీడియట్గా. ఓకే, రియల్ టైంలో అయినా మనం దీన్ని ఇప్పుడు మానిటర్ చేసుకుంటాం. సో ప్రతి ఈ నెంబర్లు ఉన్నాయి చూసా, మన సర్వర్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్తాం మీ అందరికి. ఓకే, టిల్ దిస్ క్లియర్ టు ఆల్? ఆన్లైన్ గైస్? Yes, sir. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? సో సేల్స్ ఫోర్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో చాలా కాన్ఫిడెన్షియల్గా కాన్ఫిడెంట్గా దే ఆర్ ప్రొవైడింగ్ మోర్ సెక్యూరిటీస్ గైస్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు సెటప్ ఏ ప్రాక్టీస్ సర్వర్. ఓకే, సో ప్రాక్టీస్ సర్వర్ సెటప్ చేయడం ఒక యూఆర్ఎల్ ఉంది. తర్వాత డైలీ మనం లాగిన్ అవ్వడానికి కూడా సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఓకే, సో అవి ఏమున్నాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఇది ఒక యూఆర్ఎల్ login.salesforce.com అనేది యూఆర్ఎల్. మన జీమెయిల్ లాగిన్ అవ్వటం ఏం యూఆర్ఎల్ ఉంది, www.gmail.com. అట్లానే సేల్స్ ఫోర్స్ సర్వర్ లాగిన్ అవ్వడానికి ఇది. అదే రియల్ టైంలో అయితే ఈ టెస్ట్ అనేది కూడా వాడతాం, అది నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను మీకు. ఓకే, షల్ వి క్రియేట్ యువర్ ప్రాక్టీస్ సర్వర్ నౌ? ఓకే, ఈ యూఆర్ఎల్ గూగుల్లో కూడా ఉంటుంది. http అనకుండా సేల్స్ ఫోర్స్ developer.salesforce.com.signup పేజ్ అని కొట్టినా కూడా మీకు వస్తుంది. developer.salesforce.com. ఓకే, ఇది యూఆర్ఎల్ నేను వాట్సాప్లో పెడుతున్నాను. సో లేదా ఇక్కడ గ్రూప్లో పెట్టినా పెడతాను. ఓకే, ఇట్లా వస్తాయి. ఓకే, అయిపోయింది ఇప్పుడే.
కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఉమ్. దాని మీద పనుకోని కాలకులం ఉంటాయి. నువ్వు రేపు ఎల్లుండి కూడా నువ్వు వస్తుంది. వచ్చేసి కంప్లీట్ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. ఓకే, లేకపోతే ఉపయోగం ఏమి ఉండదు. బై. ఓకే, సో యూఆర్ఎల్ నేను వాటితో లేదా ఇక్కడే పెడుతున్నాను చూడండి. కొన్ని ప్రాక్టీస్ సర్వర్లో లైఫ్ టైం ఫ్రీ సర్వర్ ఉంది, కొన్ని వచ్చేసి ట్రయల్ వర్షన్ ఉంది. మీరు ఏదంటే అది ఇన్స్టాల్ చేసుకోబాకండి. ఓకే, గాట్ ఇట్. ఇట్లా చేసుకోవచ్చు సార్, ఆ? ఏ సర్వర్ చేసుకోవచ్చు సార్? లైఫ్ టైం ఫ్రీ ఉన్నది సార్. లైఫ్ టైం ఫ్రీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకు తలకాయ ఇప్పుడు ఉండవు. ఓకే ఓకే, గాట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీకి ఓన్గా సర్వర్ క్రియేట్ చేసుకున్నప్పుడు సో దాంట్లో ఎవరో ఒకరు పర్సన్ కావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఒకటి ఇవ్వండి. ఓకే, గాట్ ఇట్. సో నేను దీనికి కంపల్సరీ ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. వర్కింగ్ ఈమెయిల్ అంటే సార్ నేను కంపెనీ వర్క్ చేస్తాను అట్లని కాదు, ఎనీ జీమెయిల్ రన్నింగ్లో ఉన్నటువంటి ఓపెన్ చేసుకున్నట్టు జీమెయిల్ ఇవ్వండి. సపోజ్ ఐఎమ్ గివింగ్ దిస్ ఈమెయిల్ ఐడి, ఎందుకంటే దీనికి మెయిల్ వస్తుంది ఇప్పుడు మనకి, అందుకని ఎవరి వన్ ఈజ్ ఓపెన్ దిస్ వన్, ఎంటర్ యువర్ ఈమెయిల్, ఫస్ట్ నేమ్. ఓకే, సాయి. ఏదైనా పేర్లు మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి, ఇబ్బంది లేదు. కాకపోతే రేపొద్దున ఈ సర్వర్లో మనం ఇంటర్వ్యూ అప్పుడు కానీ ఏదైనా ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు మన పేరు రావాలి కదా, అందుకని ఇస్తుంది. జాబ్ టైటిల్ ఏదో ఒకటి సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అనో డెవలపర్ అని ఇచ్చిన పర్లే. ఓకే, ఒకటి కంపెనీ ఏదో కంపెనీ కోసం మనం క్రియేట్ చేసేది. ఓకే, సాయి పేరు. సార్ నేను ఇక్కడ సాయి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా సాయి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి. ఇచ్చారా అందరు? ఈ 6 ఫీల్డ్స్ ఎంటర్ చేశారా? అందరికి లింక్ వచ్చిందా? ఇప్పుడు ప్రాక్టీస్ సర్వర్ ప్రతి ఒక్కరు సెటప్ చేస్తున్నా గైస్. చాట్ రాదా మీకు టీమ్స్ లో గైస్? వచ్చిందా? డెవలపర్ డాట్ అదే కదా సార్ యూఆర్ఎల్? ఇదే developer.salesforce.com/signup. మస్ట్ నాకు థీమ్ కనిపిస్తుంది అందరికి. ఈ టీమ్స్ చాట్ లో రాలేదా గైస్? వచ్చింది. ఓకే, అందరు సెటప్ చేశారా? మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారా? దాని ఎంటర్ చేసినాక చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ చెక్ చేయండి. దెన్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని సెలెక్ట్ చేయండి, ఒకటి ఏదో ఒకటి. దెన్ క్లిక్ ఆన్ సైన్ మీ అప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మాత్రం ఏదైతే మీరు లాగిన్ అయినారో మీ జీమెయిల్ ఇచ్చుకోండి, పక్కన వాళ్ళ జీమెయిల్ ఇవ్వకండి. ఎందుకంటే చెప్పండి అమ్మా. నిన్న మీరు కొత్త జీమెయిల్ ఒకటి క్రియేట్ చేసుకోమన్నారు కదా, అదే ఇవ్వాలా సార్ ఇక్కడ? అది సరిపోద్ది. ఇంకా అదే మనకి అన్ని సేల్స్ ఫోర్స్ అదే మనం. ఓకే ఓకే ఓకే. దాని పాస్వర్డ్ యూజర్ నేమ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓకే, దాని క్లిక్ మీ సైన్ మీ అప్ అని కొట్టండి. ఓకే, మీకోసం మీ అంటే మీరు ఎక్కడోసారి మీరు ఒక కంపెనీ ఉంది దానికోసం సేల్స్ ఫోర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సర్వర్ ఇస్తున్నారు మీకు. సర్వర్ అంటే ఏం లేదు, ఆ సాఫ్ట్వేర్ ఇస్తున్నారు మనకి. 1 సెకండ్ గైస్. వాట్సాప్ గూగుల్ కొట్టబ్బా, లింక్ కూడా కొట్టలేవా? ఏం కొట్టావు? ఏం కొట్టా? ఎక్కడ కొట్టా? యూఆర్ఎల్ కింద రాదేమి? అది ఇదే కదా, నువ్వు చెక్ చేయి. నీవు ఎక్కడ కనిపిస్తుంది? నాకేం కనిపిస్తుంది? ఎందుకు ఓపెన్ అవుతుంది? నాకు ఇట్ ఓపెన్ అయింది, నీకెందుకు? గైస్ అందరికి ఇదే ఓపెన్ అయిందా స్క్రీన్? సార్ అదే సార్.
మరి నీ ఒక్కడికి ఎందుకు అయితే తమ్ముడు? నేను అమెరికా దిగి వచ్చినవా? లేదుగా. మరి ఇంకా గ్రూపులు పెడుతున్నా చూడండి లింక్. ఇది ఓపెన్ చేయి. వెబ్ వాట్సాప్ ఓపెన్ అయితే వెబ్ వాట్సాప్ ఓపెన్ చేయి. ఇందాక ఓపెన్ చేసి ఇంతకుముందు ఓపెన్ చేశారు చాట్ నాకు రాలేదు కదా. చాట్ లో రాదు అంటే గూగుల్లో దొరకదా? గూగుల్లో దొరకదా? గూగుల్లో కొడితే డిఫరెంట్ గా వచ్చింది లింక్. సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి దొరికిద్ది. అందరు సబ్మిట్ చేసా. సారీ, అందరు సబ్మిట్ చేశారు డీటెయిల్స్. తర్వాత సైన్ మీ అప్ అని కొట్టండి. ఏమొచ్చిందిరా మెసేజ్? ఆల్మోస్ట్ దేర్ ఉన్న. చెక్ యువర్ ఈమెయిల్. యూ విల్ రిసీవ్ ఏ కన్ఫర్మేషన్ ఈమెయిల్ సూన్. ఇఫ్ యూ డు నాట్ సీ ద ఈమెయిల్, చెక్ యువర్ స్పామ్ ఫోల్డర్. గైస్, చాలా మంది నిన్న కూడా మన స్టూడెంట్ ఒక అతను మెయిల్ చెక్ చేయండి ఓవర్కి ఇన్బాక్స్ చెక్ చేస్తుంది, కానీ ఇక్కడ చాలా స్పామ్లు అని ఇన్ని ఉంటాయి. కొన్ని మనకి స్పామ్లో వస్తుంటాయి, ట్రాష్, రైట్? స్పామ్ ఈమెయిల్స్ అంటాం వాటి. మెయిల్ వచ్చి గంట సేపు అయినా కూడా కంపెనీ నుంచి నాకు రాలేదు సార్ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ కనిపించలేదు కదా ఇన్బాక్స్లో. సో ట్రై టు చెక్ యువర్ ఈమెయిల్స్ ఆల్ ద టైమ్ యూజింగ్ ల్యాప్టాప్ ఓన్లీ. ప్రతి మెయిల్ సార్ నాకు తెలియదు సార్ అంట. దానికి కూడా నేనేం చేస్తా? గంట సేపు నుంచి కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మెయిల్ పంపించాను చూసుకో, మెయిల్ పంపించాను చెక్ చేసుకో డాక్యుమెంట్స్ కోసం అని. మాకెక్కడ తెలుసు సార్ స్పామ్లో కూడా వస్తాయంటే? ఏమో ఎక్కడ వస్తాయి ఎవరో తెలుసు. కొన్ని స్పామ్ మెయిల్స్ అంటే కొన్ని మెయిల్స్ స్పామ్లోకి వెళ్ళిపోతాయి ప్రతిసారి కూడా. యూ పీపుల్ హ్యావ్ టు చెక్ యువర్ స్పామ్ ఆల్సో. ఓకే, ఓకే. ఇప్పుడు మామూలుగా మనం సేల్స్ ఫోర్స్లో సార్ లాగిన్ కంపెనీ అవ్వాలి. ఏమని ఇవ్వాలి సార్? నువ్వు నచ్చింది ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టావు అనుకో, ఒక కంపెనీ పెట్టి ఏదో నీ కోసం సాఫ్ట్వేర్ ఇస్తున్నారు తమ్ముడు వాళ్ళు. నీ కస్టమర్స్ ట్యాగ్ చేసుకో, నీ పేరే పెట్టుకో. ఏది పెట్టుకుంటే ఇబ్బంది లేదు. ఆ కంపెనీకి వెళ్ళి చెక్ చేయరు వీళ్ళు, ఆ కంపెనీ ఉందా లేదని. జస్ట్ నా ఓకే. లేకపోతే కేఎస్ఆర్ ఐటీ సొల్యూషన్ తెచ్చుకో, అది మందే. కానీ ఎంక్వైరీ వస్తే నేను పాస్ చేస్తా. లేదా మనకు ఇక్కడ కంపెనీస్ పేరు కూడా లేదా, ఇక్కడ పెడదాం ఆగు. ఓకే, సో మీ పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్వ్యూ ముందర స్క్రీన్ షేర్ చేసినప్పుడు అదే మీ పేరుతో ఏదో సొల్యూషన్స్ పెట్టుకోండి. ఓకే, ఇబ్బంది లేదు. ఓకేనా? వచ్చిందా అందరికి ఈమెయిల్స్ వచ్చిందా? ఫస్ట్ ఇప్పుడు మనకి సేల్స్ ఫోర్స్ లాగిన్ అవడం 2 URL నేను చెప్పా, ఇయేగా స్టాండర్డ్ URLs. గూగుల్లో కొట్టినా కూడా వస్తాయి. కొడదాం ఇప్పుడు. సేల్స్ ఫోర్స్ లాగిన్ URLs ఇదేనా? ఏది ఇచ్చిన ఇబ్బంది లేదు తమ్ముడు. మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక సర్వర్లోకి మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్లోకి లాగిన్ అవ్వంటే మనకి ఏం కావాలి? యూజర్ నేమ్ కావాలి మరియు పాస్వర్డ్ కావాలి. అంతేనా మనకు కావాల్సింది ఎక్కడైనా సరే. సో ఇక్కడ మనకి ఇది మనం సబ్మిట్ చేసిన తర్వాత మన దగ్గర యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మెయిల్లో రీసెట్ పాస్వర్డ్ అని వచ్చింది సార్. చెప్తాను, అక్కడికి వస్తాను, అక్కడికే. ఓకే, సో మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బాబు, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ కంపెనీ అని చెప్పేసి మా సేల్స్ ఫోర్స్ స్వాగతం అని చెప్పి వాళ్ళు మెయిల్ పంపించారు. అందుకే ఇక్కడ మనం ఏమేమన్నాం ఇందాక ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మీకు రన్నింగ్ ఈమెయిల్ అంటే వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఇవ్వండి. జీమెయిల్ కానీ అవుట్లుక్ కానీ ఏది ఇచ్చిన ఇబ్బంది లేదు. హాయ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ మీ డెవలపర్ ఎడిషన్. Now you can start building on a Salesforce for free and get hands-on with the Agentforce and Data Cloud. This is just one more step. Use the following link to reset the password for your developer edition. This link will expire in
24 అవర్స్ రియల్ టైంలో కూడా 24 అవర్స్ పట్టిద్ది మనకి ఎక్స్పైర్ అయిపోయి. ఇది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు. సో వెన్ యూ రీసెట్ మామూలుగా మనం రీసెట్ చేసినప్పుడు కూడా ఇట్లా లింక్ వస్తుంది. సో లింక్ వచ్చిన తర్వాత నువ్వేమి వెరిఫై చేస్తా ఉంటాడు. లింక్ ఎంత టైం వెరిఫై ఎక్స్పైర్ అయిపోద్ది అని కూడా అడిగాడు రీసెంట్గా. ఇగో ఈ కంపెనీకే, ఏ కంపెనీ బుక్ మార్క్ చేసేది చూడ అన్న, ఇది ఈ కంపెనీకే ఇంటర్వ్యూ సోవాడా గ్రూప్కి ఇంటర్వ్యూ అడిగారు. లింక్ వస్తుంది కదా, దాంట్లో నువ్వేం అబ్జర్వ్ చేసావని. దాంట్లో reset ఏదైతే password. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా ఎవరో ఒకరిని రీసెట్ చేయమని రీసెట్ చేస్తారు. నాకు లింక్ వస్తుంది, నేను రీసెట్ పాస్వర్డ్ చేసుకుంటాను చెప్పా. అంతేనా అండి? అంతే. ఒకవేళ నేను కనుక ఆ టైంకి సిస్టమ్ ముందర లేక ఏదైనా లీవ్లో ఉన్నా అనుకో, రైట్, ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ రీసెట్ చేయమని చెప్తాను. దానికి ఆయన ఎక్స్పెక్ట్ ఏంటంటే ఎస్ లింక్ హ్యావ్ సమ్ ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ టైం. డేట్ అని ఎందుకు అంటలేదంటే అవర్స్లో ఉంది కాబట్టి టైం అని చెప్తుంది. రైట్, 24 అవర్స్ లోపల నువ్వు కంపల్సరీ రీసెట్ చేసుకోవాలి. ఒకవేళ రీసెట్ చేసుకోలేకపోతే ఏమైంది, మళ్ళీ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ పంపిస్తారు మన రిక్వెస్ట్ కొన్ని పెడితే. వాళ్ళది ఎక్స్టెన్షన్ టైం కూడా ఇస్తుంది 24 అవర్స్. ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు. అంటే మిగతా టెక్నాలజీ ఉంటుంది, మన టెక్నాలజీ ఉండదు. ఓకే, ఆ కింద చూడండి, ఇక్కడ ఏంది రీసెట్ లింక్ బటన్ ఇచ్చాడు. దాని కింద ఏమి ఇచ్చాడు చూడండి, టు ఈజీలీ లాగిన్ లేటర్. మన సేల్స్ ఫోర్స్ సర్వర్లో కానీ ఏ సర్వర్లో కానీ లాగిన్ అవ్వడానికి మనకి యూఆర్ఎల్ కావాలి కదా లాగిన్ అవ్వడానికి. టు ఈజీలీ లాగిన్ లేటర్ సేవ్ దిస్ యూఆర్ఎల్ అంటున్నాడు. ఇదేనా యూఆర్ఎల్? ఇది ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంటుంది, నీకు ఒక యూఆర్ఎల్ వచ్చి ఉంటుంది పేరు, నాకు ఒక యూఆర్ఎల్, సమ్ అదర్ పర్సన్ సమ్ ఉంటుంది. ఇది మనకి సేల్స్ ఫోర్స్ యూజర్ నేమ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ యూజర్ నేమ్. మరి యూజర్ నేమ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది. ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేద్దాం, ఎక్కడికి వచ్చిందో. ఎక్కడికి వచ్చింది? యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే సేమ్ సేల్స్ ఫోర్స్ లాగిన్ పేజ్ వచ్చింది. రైట్, ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఉంది. రైట్, ఇదేనా యూజర్ నేము? మరి మనకి ఏంది పాస్వర్డ్. మరి పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఇచ్చాడు. మామూలుగా మిగతా టెక్నాలజీలు ఎట్లా అంటే నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇనిషియల్గా వాళ్ళే యూజర్ని క్రియేట్ చేసి నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. సో పంపించగానే మనం లాగిన్ అవ్వగానే ఫస్ట్ చేసే పని ఏంది, దాన్ని రీసెట్ చేసుకోమని ఆ పాస్వర్డ్ని మనం రీసెట్ చేసుకోమంటారు. అంటే దాని అర్థం ఏంది, సమ్ సెక్యూరిటీస్ ఆర్ ఫెయిలింగ్. నీ పాస్వర్డ్ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అడ్మిన్కి. అవును. అది సెక్యూరిటీ వైలేషన్స్ అట్లా. రైట్, అందుకని కొత్త అడ్వాన్స్డ్ ఏమొచ్చారంటే ఎవరి పాస్వర్డ్ వాళ్ళకే తెలియాలి, మిగతా వాళ్ళకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయినా కంపెనీ CEO అయినా కూడా ఎవరికి తెలియకూడదు. దట్ ఈస్ ద పాస్వర్డ్ సెక్యూరిటీ వైలేషన్ అని చెప్పేసి సేల్స్ ఫోర్స్ అడ్వాన్స్డ్గా ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేశారు. క్లిక్ ఆన్ పాస్వర్డ్ రీసెట్. మనం పాస్వర్డ్ రీసెట్ చేసేటప్పుడు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఏటీఎంకి వెళ్తాం, కొన్ని ఏటీఎంలకి 4 డిజిట్ పిన్ ఉంటుంది, కొన్ని ఏటీఎంలకి 6 డిజిట్ పిన్ ఉంటుంది. అవునా? 6 డిజిట్ పిన్ ఉండే ఏటీఎం ఏది? కోటక్ మహీంద్రా. ఎస్, కోటెక్ చాలు, ఒకటి చాలు ఎగ్జాంపుల్, మనకు అది ఉపయోగపడదు. రైట్, ఎగ్జాంపుల్. రైట్, ఇక్కడ కూడా పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు కొన్ని క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి మనం. వీళ్ళ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ పెట్టారు. ఆ 8లో కూడా ఒక లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. ఇవి లేకపోతే మనకి ఇక్కడ రీసెట్ చేంజ్ పాస్వర్డ్ బటన్ ఎనేబుల్ కాదు. రైట్ గైస్, అండర్స్టాండింగ్? ఓకే, సో మీ పాస్వర్డ్ ఇవ్వండి. సార్ పాస్వర్డ్ ఏమి ఇవ్వమంటారు సార్, మ్యాచ్ అయిపోయిందా? ఓకే, సో ఇక్కడ ఈ 2 పాస్వర్డ్ ఒకటే ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఏం తప్పు ఎంటర్ చేసాం అనుకో, ఇక్కడ సూపర్ గుడ్ అంటది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే పాస్వర్డ్ డి నాట్ మ్యాచ్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి. బట్ ఇట్ పైన ఏదైతే ఎంటర్ చేసి ఇంత కూడా అది ఎంటర్ చేయండి. ఓకే, పాస్వర్డ్ మస్ట్ బి 8 క్యారెక్టర్స్ మినిమం ఉండాలి. తర్వాత ఎన్నైనా పెట్టుకుంటే ఇబ్బంది లేదు. ఓకే, దెన్ ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది చూడండి. ఇవన్నీ కూడా ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి.
ఎందుకంటే కొన్నిసార్లు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మనం రీసెర్చ్ చేసినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా పని ఉంటుంది. సో చూస్ ద రైట్ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నౌ క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, యూఆర్ఎల్ ఉంది. లాగిన్ అయిపోయారా? ఇదే మన సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం సాఫ్ట్వేర్. మనకి ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేసారు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఫ్రీగా వాడుకోమని చెప్పి, ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి. గాట్ ఇట్? సో మనకి లాగిన్ అవ్వటం అందరికి కూడా వచ్చింది. తెలిసింది అందరికి లాగిన్ అవ్వటం ఎట్లా అనేది, రైట్? లాగిన్ అవ్వడం అందరికి వచ్చిందా? మరి లాగిన్ అవ్వడం వచ్చినప్పుడు లాగౌట్ కూడా రావాలి కదా. ప్రతిసారి కూడా లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఈ రైట్ టాప్ కార్నర్లో వ్యూ ప్రొఫైల్ ఉంటుంది చూడండి, ఇక్కడ లాగౌట్ చేసుకుందాం. ఓకే గైస్, అండర్స్టాండింగ్? లాగౌట్ చేసిన అందరు ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనకి అర్థమైంది. మన దగ్గర యూజర్ నేమ్ ఉంది. దిస్ ఈజ్ అవర్ యూజర్ నేమ్. ఓకే, దెన్ పాస్వర్డ్ కూడా ఉంది, రైట్? ఓకే, గాట్ ఇట్? సో మనకి లేనిది ఏంటిది? యూఆర్ఎల్. యూఆర్ఎల్ అనేది 2 చోట్ల ఉంది మనకి. ఓకే, సో ఒకటి స్టాండర్డ్ యూఆర్ఎల్ విచ్ ఈజ్ ఏ login.salesforce.com. ఇది గూగుల్లో కూడా దొరుకుతుందని చెప్పాను. దొరికిద్దా? చూడండి, ఈ యూఆర్ఎల్లో తీసుకెళ్ళి నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఓకే, క్లియర్? యూజర్ నేమ్ ఎంటర్ చేయని ఎక్కడ ఉంది? మెయిల్లో ఉంది కాబట్టి ఇది నేను కాపీ చేసుకున్నా, ఇది తీసుకుంటున్నాను. ఓకే, దాని పాస్వర్డ్ ఓకే, దాన్ని క్లిక్ ఆన్ లాగిన్. ఇక్కడ మన ఫోన్ నెంబర్ అడుగుతున్నది ఈ బాకండి. ఐ డోంట్ వాంట్ టు రిజిస్టర్ మై ఫోన్ అనుకుంటాను. ఎందుకు మన ఫోన్ నెంబర్ తొలగేం పని? అవసరం లేదు ఫోన్ నెంబర్. ఏదైనా అవసరం నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు లాగిన్ అయ్యారా? రైట్, మళ్ళీ లాగౌట్ చేయండి. ఇప్పుడు లాగిన్ అయినప్పుడు ఏం యూఆర్ఎల్ వాడాం మనం? login.salesforce.com అని వాడింది. ఇదే యూఆర్ఎల్ వాడింది మనం, ఇదే కదా, రైట్? ఇప్పుడు ఇది వద్దు. ఇక్కడ మెయిల్లో వచ్చిందా మనకి? ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. ఇప్పుడు కూడా అదేనా? ఓకే గైస్, క్లియర్? మళ్ళీ లాగౌట్ చేయండి. ఎస్ సార్. మళ్ళీ లాగౌట్ చేసుకోండి. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకి సార్ 2 యూఆర్ఎల్కి డిఫరెన్స్ ఏంటి సార్? 2 యూఆర్ఎల్కి డిఫరెన్స్ ఏంటి సార్? సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ యూజ్ చేసి నేను గ్రూప్లో పెడతాను. ఎవరో ఒక ట్రై టు లాగిన్ విత్ దిస్ యూఆర్ఎల్.
ఎవరు లాగిన్ అవుతున్నారు? మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా. ఎవరో ఒకటి ట్రై చేయండి. ఎవరు ట్రై చేస్తారు? వద్దన ట్రై చేస్తావా? సార్ అట్లా చేస్తాను సార్. ట్రై చేయి. లేకపోతే మదన్ కానీ ఎవరో ఒక ట్రై చేయి. తమ్ముడు నువ్వు ఆ ల్యాప్టాప్ పక్కన పడేసి కూర్చో. నువ్వు ఓవర్ టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చొని చూడవు పొందలేదు. ట్రై చేయి నీ యూజర్ నేమ్ నీ పాస్వర్డ్ తోటి. ఒక్క నిమిషం. అయితే మిగతా ఎవరు ట్రై చేసి చెప్పండి. షేర్ యువర్ స్క్రీన్ అండ్ లెట్ మీ నో. లెట్ మీ స్టాప్ షేరింగ్ మై స్క్రీన్. స్లోగా ఎవరికన్నా ఇంగ్లీష్ రాదు అని భయపడే వాళ్ళు ఎవరిని ఉంటే రైట్ స్లోలీ స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ స్పీకింగ్ స్కిల్స్. ఎవరు ట్రై చేస్తున్నారు? నాగూర్ భాష విల్ యూ ట్రై? మదన్ ట్రై చేస్తున్నాను సార్. ఇదేంది తమ్ముడు? ఇదేంది? అదే అర్థం అవ్వట్లేదు. డబుల్ టైం వచ్చేసినట్టు. నాగూర్ భాష కెన్ యూ హియర్ మీ? సార్ వినిపిస్తుంది సార్. షేర్ యువర్ స్క్రీన్. Will you able to share your screen? తమ్ముడు నువ్వు అర్జెంటుగా రేపు నైట్ బయలుదేరి ఆదివారం నైట్ బయలుదేరి పెట్టేపేట దద్దుకుని హైదరాబాద్ రా. నువ్వు నాగూర్ భాష అర్జెంటుగా. ఓకే సార్. వస్తాను రియల్గా నువ్వు నేర్చుకోవాలనుకుంటే హైదరాబాద్ రా. ఓకే సార్. ఓకే. This is last class for you. If you are not coming offline, okay, no need to join. I will come, sir. I'm sure. Okay. Anyone tried? ట్రై చేసాను సార్. ఏమైనా ఎర్రర్ వస్తుంది మీకు? లాగిన్ అవ్వగలుగుతున్నారా? లాగిన్ అయ్యాను సార్. లాగిన్ అయ్యారా? URL తోటి షేర్ యువర్ స్క్రీన్. మెయిల్లో వచ్చింది కదా ఆ URL తోటి. తమ్ముడు నేను పెట్టాను లింక్. ఈ URL తో ట్రై చేయండి. మెయిల్లో వచ్చింది మనకి లాగిన్ అవ్వాలి. నా సార్ ఎర్రర్ వస్తుంది సార్. మీ URL తోటి పెడితే ప్లీజ్ చెక్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇఫ్ స్టిల్ కాంట్ లాగిన్ కాంటాక్ట్ యువర్ సేల్స్ అడ్మినిస్ట్రేటర్. అదే ఇది కాకుండా login.salesforce.com URL తో ట్రై చేయండి. ఓకే. దీంతో ట్రై చేయండి. URL ఉందా పంపిన? సో చాట్లో పెట్టండి సార్. URL తో ట్రై చేయండి. చూద్దాం అవుతుంది. సేమ్ ఎర్రర్ వస్తుంది సార్. దేనికి లాగిన్ డాట్ దానికి కూడా? అవును. login.salesforce.com సేమ్ ఎర్రర్ వస్తుందా? లేదు లాగిన్ అవుతుంది. లాగిన్ అవుతుంది సార్. వెరిఫికేషన్ కోడ్ కూడా వచ్చింది సార్. అంటే దాని అర్థం ఏంది? URL అనేది ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం వర్కౌట్ అవుద్ది. మెయిల్లో ఏదైతే వచ్చిందో అది డెడికేటెడ్ URL టు దిస్ సర్వర్ దిస్ క్రెడెన్షియల్స్ ఓన్లీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ URL ఏది login.salesforce.com is common URL. Any username, any password, it will work. Got it? Understand? So that is the reason we are going with standard URLs. Okay? This is the standard URL. Got it? So click on this URL. You'll be able to log in. So
యూఆర్ఎల్ ఏంటంటే ఈ యూజర్ నేమ్ మాత్రమే వర్కౌట్ అవుద్ది. మిగతా యూజర్ నేమ్ పాస్వర్డ్ వర్క్ అవుద్దా? ప్లీజ్ వర్క్ అవుతుంది. కాబట్టి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఏం వాడుతున్నాం? బెస్ట్ మెథడ్స్ వాడుతున్నాం. ఓకే, ఇదేనా? సో మనం ఏదైతే క్లయింట్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటున్నాయో క్లయింట్ కోసం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్లు అన్నీ ఎక్కడ ఉంటాయి? యాప్ లాంచర్. సార్ యాప్ స్క్రీన్ షేర్ లాంచర్ చేస్తున్నాను సార్. ఓకే, సారీ, షేర్ మీరెవరు షేర్ చేయలేదు. ఇంకేం చేస్తాం, షేర్ చేస్తాం. అవ్వండి, ఒక్కరన్నా నేను షేర్ చేస్తున్నాను చేసి నేను చేశాను సార్. మీరు ఇందాక షేర్ చేయమన్నారు, మీరు చేయలేదు. సార్ నేను చేస్తాను ఈరోజు. ఓకే, దీన్ని ఏమంటాం మనం? యాప్ లాంచర్. ఫోన్ చేశానండి. అమ్మాయి ఏటీపీలోకి అది చేస్తున్నది. ఇది ఎడోబ్లే చేస్తున్నారంట. ఏటీపీ అనుకున్నాను. ఏటీపీలో ఎవరు లేరు మన వాళ్ళు, ఎడోబ్లో ఉన్నారు. కానీ నేను మాట్లాడుతూ ఒకసారి మాట్లాడి చెప్తాను. ఓకే, ఓకే, దీన్ని ఏమంటాం మనం? యాప్ లాంచర్. క్లిక్ ఆన్ యాప్ లాంచర్ అని ఎక్కడున్నా సరే, క్లిక్ ఆన్ యాప్ లాంచర్ అని మనం ఎక్కడ పోవాలి? ఈ 9 డాట్లు, 9 చుక్కలు. కొంతమంది 9 డాట్స్, క్లిక్ ఆన్ ద 9 డాట్స్ అంటుంటారు. ఇస్ దట్ ద రైట్ వర్డ్? యాప్ లాంచర్. యాప్ లాంచర్ ఈజ్ ద రైట్ వర్డ్. ఓకే, నీకు ఏమేమి అప్లికేషన్స్ అయితే యాక్సెస్ ఉన్నాయో, మార్కెటింగ్ టీం వాళ్ళకైతే మార్కెటింగ్ అప్లికేషన్ యాక్సెస్ ఉంటుంది, సేల్స్ టీం వాళ్ళకైతే సేల్స్ అప్లికేషన్, సర్వీస్ టీం వాళ్ళకైతే సర్వీస్ Service. అప్లికేషన్, అప్రూవల్కి, డేటా లోడ్ వాళ్ళకి ఎవరికి అప్లికేషన్ యాక్సెస్ ఇప్పుడు దొరుకుతాయి అన్ని. గాట్ ఇట్? గైస్, అండర్స్టాండింగ్? ఎవరికి ఉంటుంది ఇది? ఎండ్ యూజర్. ఎవరి కోసం అయితే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామో అతను ఇక్కడి నుంచి అన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏ కావాలంటే అవి యాక్సెస్ చేసుకుంటారు. గాట్ ఇట్? Good. సో ఇవి ఇక్కడికి వస్తున్నాయి అంటే కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ ఏవి కావాలన్నా కూడా మనం బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి డెవలప్ చేయాలి. దాన్ని ఏమంటున్నాం మనం? ప్లాట్ఫామ్ అంటున్నాం. ఆ ప్లాట్ఫామ్కి ఎట్లా పోవాలి? ఇక్కడ క్లిక్ ఆన్, దీన్ని ఏమంటాం? Setup. క్లిక్ ఆన్ సెటప్. క్లిక్ ఆన్ Setup. సెటప్. దెన్ అగైన్ క్లిక్ ఆన్ సెటప్. ఎక్కడ పోయాం మనం? బ్యాక్ ఎండ్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం నిన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, రైట్? ట్యాబ్ క్రియేట్ చేసామా? చేసాం సార్. ఓకే, ఇది న్యూలీ సర్వర్ క్రియేట్ చేసింది కాబట్టి సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చినాయి కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమైనా చేసామా? ఏం చేయలేదు. ఏం చేయలే. సో నిన్న చూపించిన సర్వర్లు అయితే కొన్ని చేసాం కాబట్టి ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్కి ఈ సాఫ్ట్వేర్ తేడా ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదు. ఎన్ని ఉన్నాయి కొత్త టేబుల్స్? అదే సేల్స్ ఫోర్స్ వచ్చిన టేబుల్స్ 214. 214. 214. సో నిన్న కూడా వీటిని 230 చూపెట్టింది సార్. నిన్న 37, 39 చూపించింది. ఎందుకు 30. 37? ఓకే, గుడ్. 37 అంటే మిగతా ఆయన ఎవరు క్రియేట్ చేశారు? మనం నేను క్రియేట్ చేశాను. ఎవరి కోసం క్రియేట్ చేశాను? కస్టమర్ కాదు, బొంద కాదు, మీకోసమే. ఓకే, ఇవన్నీ ఏంటి? టేబుల్లేగా. అవును. ఇక్కడికి అక్కడ తేడా ఉందా? రైట్, సైజ్ డిక్రీజ్ చేసుకోండి. ఇవన్నీ టేబుల్స్. ఆ సర్వర్ లైన్, ఈ సర్వర్ లైన్ ఒకటే టేబుల్స్ ఉంటాయి. ఎందుకు? ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు మనకి? ఒకే బిల్డర్ కదా ఇస్తుంది, రైట్? ఈ టేబుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మనం, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నీట్గా చూసుకోగలుగుతున్నాం, రైట్? ఇవి సరిపోకపోతే మనం ఏం చేస్తాం? ఇక్కడ పోయి మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేస్తే ఏమంటాం? కస్టమ్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కస్టమ్ ఆబ్జెక్ట్ అంటాం. అదే ఫీల్డ్ క్రియేట్ చేస్తే కస్టమ్ ఫీల్డ్ అంటాం. అదే అప్లికేషన్ క్రియేట్ చేస్తే కస్టమ్ అప్లికేషన్ అంటాం. అదేనా? మనం ఇక్కడ ఏవైతే క్రియేట్ చేస్తున్నాయో అవి క్లయింట్ వాడుకుంటే ఎక్కడి నుంచి వాడుకుంటాడు? యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చిన నథింగ్ బట్ ఈ ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ లో ఒక్కొక్క అప్లికేషన్ ఎన్ని ఒక్కొక్క టేబుల్ పెట్టుకుంటూ ఉంటాం, దాన్ని ఆబ్జెక్ట్స్ అంటాం, రైట్? దీన్ని యాప్ లాంచర్ అంటే. యాప్ లాంచర్లు ఏముంటాయి? ఆల్ ద అప్లికేషన్ ఏవైతే అతను యాక్సెస్ చేసుకోగలరో ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యాప్ లాంచర్.
గోట్ ఇట్. ఏదైతే టేబుల్లో డేటా సేవ్ చేసుకోవాలో ఆ టేబుల్ డేటా తెచ్చుకుంటాడు, తెచ్చుకొని దాని డేటా అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇది డమ్మీ సర్వర్, ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి మన కోసం కొంత డేటాని కూడా సేల్స్ ఫోర్స్ కంపెనీ ఇచ్చింది. అదే రియల్ టైం ఇస్తుంది డేటా అంతా. నీ సాఫ్ట్వేర్లో నువ్వు డేటా ఎంటర్ చేసుకుంటావు. నువ్వు ఫోన్ కొనుక్కున్న తర్వాత నీ కాంటాక్ట్స్ నువ్వు సేవ్ చేసుకుంటావు, కానీ పక్కన వాడి కాంటాక్ట్ సేవ్ చేసుకుంటావా? చేసుకోవు కదా. అది అక్కడ కూడా అంతే, సాఫ్ట్వేర్లో కూడా జరిగేది. ఈ డేటాని అనలైజ్ చేసుకొని రైట్ ఎదిగా ఉంటుంది చేసుకుంటారు. సర్వీస్లోకి వెళ్తాం. సర్వీస్ అప్లికేషన్లో ఎంతమంది ప్రాబ్లమ్స్ సర్వీస్ నెట్వర్క్, ఓకే, ఎంతమంది టికెట్లు క్రియేట్ చేశారు, ఆ టికెట్లు ఇక్కడ ఏమంటామంటే కేసులు అంటాం. జర్నీ చూసుకుంటాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్ క్లోజ్డ్ కేసులు, ఆల్ ఓపెన్ కేసులు ఇట్లా పెట్టుకొని ఫిల్టర్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి ఓపెన్ కేసులు? 3 ఉన్నాయి. ఇంకా ఏంద్రా బాబు వీళ్ళు ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇంకా సాల్వ్ చేయలేదు అని చెప్పి మనం మేనేజ్మెంట్ పీపుల్ వాళ్ళని మన దగ్గర ఉంటారు కదా సపోర్ట్ టీమ్ వాళ్ళు, వాళ్ళ పైన లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వచ్చు. వారిని టికెట్ టైం కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఎంతవరకు క్లియరా? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, బ్యాక్ ఎండ్ అంటే ఏంది? ఓకే, మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ చెక్ చేస్తుంటాం. ఎందుకు? ఎండ్ యూజర్గా ఎవరైతే వాళ్ళు డెవలప్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడే వాడుకుంటారో ఇక్కడ చెక్ చేస్తాం. దీనికన్నా ముందర కూడా అవసరమైతే ఇక్కడ కూడా మనం చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చేసేంత కూడా మనం ఇక్కడ నుంచే చేసుకుని దాన్ని అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకుంటాం. మేజర్ అయితే ఇదే మనం చెక్ చేసేది. గోట్ ఇట్? దెన్ మనం సర్వర్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కోసం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ దాని కంపెనీ ఇన్ఫర్మేషన్ కొట్టండి. COMPANY. ఇక్కడ హోమ్ అనేది దాంట్లో క్లిక్ చేసి క్విక్ ఫైండ్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ కొట్టండి. వచ్చింది ఇక్కడ. మనం ఏం ఇచ్చాము ఇందాక క్రియేట్ చేసినప్పుడు ఏం పేరు పెట్టాం? సాయి పవన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇదేనా మనం పెట్టింది? ఓకే, సో ఇది ఎక్కడుంది నెంబరు? ఇన్స్టాన్స్ అంటే ఇది మన సర్వర్ నెంబరు CAN98. అట్లానే మీకు కూడా ఏదో ఒకటి ఇస్తారు చూడండి. మీ అందరు కూడా ఏమి ఇచ్చారు చెప్పండి. హోమ్లోకి వెళ్ళి కంపెనీ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయండి. ఒక్కొక్కరు చెప్పండి ఏమి ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నా అంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి? సర్వర్ అప్పుడులో ఉందో డౌన్ ఉందని. status.salesforce.com. ఇక్కడ క్లిక్ ఆన్ సర్వీసెస్. నెంబర్ అంతా CAN 98. CAN98 అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఉందా? కంపల్సరీ స్పేస్ కాదు, వితౌట్ స్పేస్. అండర్ మెయింటెనెన్స్ మూమెంట్. మెయిన్లో కాదు, కొన్ని ఏంటంటే ఈ రియల్ సర్వర్లో కాబట్టి ఈ సర్వర్ నెంబర్లు ఉండవు. గో టు మెయిన్నెస్. సో మెయిన్నెస్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది. సో కంపల్సరీ ఇక్కడ సర్వర్ని ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తున్న ఏందని కూడా మొత్తం ఇక్కడ నీకు ఇస్తాడు. మీ ఎవరికన్నా వేరే నెంబర్ ఎవరైనా వచ్చిందా 98 కాకుండా? IND 168. IND 168. వచ్చిందా? వచ్చింది. ఇట్లానే వస్తుంది. కొన్ని ఏంటంటే ఇన్బిల్ట్గా రాకపోయిన ఇబ్బంది ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసు వస్తుంది. ఏ కలర్లో ఉంది ఇది? గ్రీన్ కలర్. గ్రీన్ అంటే ఏంది? అవైలబుల్, మంచిగా పనిచేస్తుంది. ఓకే, సో ఈ సేల్స్ ఫోర్స్ ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ సర్వర్ని అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ని 3 సార్లు అప్గ్రేడ్ ఇస్తారు సంవత్సరానికి. మనకి ఫోన్లో కనుక న్యూ వర్షన్ వచ్చింది ఐఫోన్ అట్లా అంటలా, అట్లా న్యూ ఫంక్షనాలిటీస్ అనేవి యాడ్ చేసి 3 times న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంది? ప్రతిసారి కూడా ప్రతి 4 monthsకి ఒకసారి కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం సర్వర్ని. ఓకే, అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి కూడా మనం తరోగా టెస్ట్ చేయాలి మొత్తం మళ్ళీ. అందుకే మెయిన్ సేల్స్ ఫోర్స్ టెస్టర్లు ఒకవేళ ఎక్కడ వెళ్ళిపోదామని తీసేద్దామన్నా కూడా స్కోప్ ఉండదు. మళ్ళీ 4 monthsకి
అప్లికేషన్ ఫంక్షనాలిటీస్ యాడ్ అవుతుంటాయి. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు వచ్చారనుకో దాన్ని టెస్ట్ చేయాలంటే కష్టం కదా. క్లిక్ ఆన్ దిస్ సర్వర్. చూడండి మెయిన్ హిస్టరీ ఇక్కడ. ఓకే, సో Looks like your internet is not good. సారీ మీ ఇంటర్నెట్ సరిగా లేదండి. నాదా? మీ ఇంటర్నెట్ ఓకే కట్ అవుతుంది, వాయిస్ కట్ అండి. ఓకే ఓకే, ఈరోజు బయట కూర్చున్నానులే అందువల్ల మేబీ. ఓకే సారీ. ఓకే, సో ఇక్కడ ఆ సర్వర్ మీద క్లిక్ చేయగానే ఎప్పుడెప్పుడు చేస్తున్నారు మొత్తం. ఓకే, ఫిబ్రవరి 2024లో ఏం చేస్తున్నారు? స్ప్రింగ్ రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరిలో. ఓకే, దెన్ మళ్ళీ సో సమ్మర్ ఎప్పుడు చేస్తున్నారు? మే జూన్లో సమ్మర్ ఉంటుంది, ఎండాకాలం కాబట్టి. రైట్, మొన్న అయిపోయింది ఏంటంటే వింటర్ 26 అయిపోయింది ప్యాచ్. ఇట్లా ఇయర్లీ 3 రిలీజ్ పేర్లు పెట్టారు. కాంటే వింటర్, స్ప్రింగ్, సమ్మర్. ఈ 26, 25 అనేది ఏంటంటే ఇయర్ నెంబర్. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే మనకి క్యాలెండర్ 2 టైప్స్ ఆఫ్ క్యాలెండర్ ఉంటాయి గైస్. జనవరి టు జనవరి ఒక ఇయర్, రెండోది ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇయర్? తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఉగాది. ఉగాది ఎప్పుడు వద్దు? ఉగాది మార్చిలోనే ఇంకా ఏప్రిల్ వస్తుందా? మార్చ్ ఎండ్. ఒక రోజు అటు ఇటు క్యాలెండర్ చేంజ్ అయినా మార్చి ఏప్రిల్ అయితే వస్తుంది. మోస్ట్లీ మార్చిలో ఉంటుంది. ఓకే, సో ఇవి కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గైస్. వాట్ ఆర్ ద సేల్స్ ఫోర్స్ రిలీజ్ నేమ్స్ అవైలబుల్ అని. వింటరు, స్ప్రింగ్, సమ్మర్. కరెంట్లీ ఏ వర్షన్ నడుస్తుంది, ఏ రిలీజ్ నడుస్తుంది అంటే వింటర్. నెక్స్ట్ ఏ రిలీజ్ నడుస్తుంది? వింటర్, సమ్మర్ ఇప్పుడు నడిచేది. ఏం నడుస్తుంది ఇప్పుడు? వింటర్. వింటర్. నెక్స్ట్ ఏది వస్తుంది? స్ప్రింగ్. ఓకే, నెక్స్ట్ సమ్మర్. ఓకే, Summer. ప్రతి 4 నెలలకి కొత్త అప్గ్రేడ్స్ వచ్చి సర్వర్ అప్గ్రేడ్ అవుతుంది. అప్గ్రేడ్ అయిన ప్రతిసారి కూడా మీ సర్వర్ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. ఫాస్ట్ 33 డేస్. ఓకే, అదే మామూలుగా అయినా కూడా మనం ఇక్కడ ఈ మెయిన్నెస్ లో క్లిక్ చేసినా కూడా మనకు వస్తాయి. ఇక్కడైతే అన్ని సర్వర్లు ఓవరాల్ స్టేటస్ చూపిస్తాయి ఇక్కడ ఫాస్ట్. ఓకే, జనవరిలో ఏం చేస్తున్నారు, ఎన్ని సర్వర్లు అప్గ్రేడ్ అవుతుంది? ఫిబ్రవరిలో 5415 సర్వర్లు అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా ఇప్పటివరకు ప్లాన్ చేసినాయి. జూన్లో 4266, మేలో 1302, ఇంకా నెక్స్ట్ రిలీజ్ ఇంకా చేస్తారు, ఇక్కడ అప్డేట్ ఇస్తారు. ఓకే, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్. ఓకే, till this anyone have any questions? Everyone can able to log into your practice servers. Everyone can able to log in and log out. What is the URL differences? What is standard URL ఉంది, ఒకటి కంపెనీ ప్రొవైడెడ్ URL ఉంది. విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసుకోవాలి మనం? కంపెనీదా లేకపోతే స్టాండర్డా? స్టాండర్డ్ URL యూజ్ చేయండి. ఓకే, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వెళ్తే సేల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే కొంతవరకు చెప్పాను ఆల్రెడీ. రైట్, సో ఇవన్నీ సర్వీసెస్ చెప్పాను. ఇవన్నీ కూడా ఏమేమి క్లౌడ్స్ కవర్ చేస్తున్నవి అంతా కూడా గోయింగ్ ఫార్వర్డ్ విల్ డిస్కస్ గైస్. టిల్ దిస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఎనీ డౌట్స్? దిస్ ఈజ్ ఓపెన్ ఫోరం సెక్షన్. Institute address and fee structure. ఎవరు? Institute location and fee structure, sir. Srikanth. Who is this? Srikanth. శ్రీకాంత్. ఎవరు వచ్చారు నీకు నా నెంబరు లింక్? Through Instagram, I think. Through Instagram. Instagram లో సార్. సీతారామ ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటూ నేను చేశాను. ఇన్స్టాగ్రామ్ లోనా? వెంకట్ సార్ నెంబర్ లేదు దాంట్లో.
ఉంది సార్. అయితే నేను యాక్చువల్‌గా కొంచెం బిజీగా ఉండి నేను అన్ని డీటెయిల్స్ చూడలేదు. అందుకని ఓకే. ఇంకా అనుకుంటున్నాను. వెంకట్ సార్ అని నెంబర్ ఉంటుంది. వెంకట్ సార్ అడగండి, ఇస్తారు అడ్రస్. ఓకే. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? సార్ నేను ఒకసారి సిస్టమ్ షేర్ చేశాను సార్. చేయండి, ఇబ్బంది ఉంది. హ్యాపీకి మీరు చేస్తాను, నాకు అదే కావాల్సింది. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ సర్వర్ సెటప్ చేసుకున్నారా? మండే sir. నుంచి మీరు కూడా అవసరమైతే షేర్ చేయాల్సి వస్తుంది. అయ్యా, ఐ కెన్ సీ ఇట్ యువర్ స్క్రీన్. మదన్ ఓకే మదన్ సార్. గుడ్. యాప్ లాంచర్లోకి వెళ్ళు. యాప్ లాంచరా సార్? ఏది యాప్ లాంచర్? ఏది 9 చుక్కలు? ఇప్పుడే చెప్పింది 9 చుక్కలు ఉందాన్ని యాప్ లాంచర్ అంటామని. దీనిలోకి వెళ్ళాను సార్. వెళ్ళు. క్లిక్ చేయి దాని మీద. దీనిలో వెళ్ళి కంపెనీ ఇన్ఫర్మేషన్ కంపెనీ అని టైప్ చేశాను సెర్చ్లో. నీకు ఇప్పుడు ఏం డౌట్ ఏం చెప్పండి. అంటే ఇక్కడ నాకు ఇన్స్టెంట్ క్యాన్ 98 అని వచ్చింది. అవును, కొన్ని క్యాన్ 98 CAN క్యాన్ అని పక్కన CAN 98. ఓకే, మన ఇన్స్టాన్స్ నెంబర్, అది సర్వర్ ఆ లొకేషన్లో ఉంది. ఓకే, ఆ నెంబర్లు అది కొన్ని ఇక్కడ సెర్చ్లో సెర్చ్లో రావట్లే. సెర్చ్లో రావట్లేదు, వాళ్ళు పెట్టలేదు. సేల్స్ ఫోర్స్ వాళ్ళు కొన్ని ఈ ప్రాక్టీస్ సర్వర్ డెవలప్ ఎడిషన్ కాబట్టి. అదే రియల్ టైంలో అయితే రియల్ ఎడిషన్స్ కంపల్సరీగా ఉంటాయి. కొన్ని ఎడిషన్స్ వస్తున్నాయి, కొన్ని ఎడిషన్స్ రావట్లేదు అక్కడ. ఓకే, నో వరీస్. కింద మెయింటెనెన్స్ అని చెప్పినారు కదా సార్, ఇక్కడ ఇన్స్టెంట్ క్యాన్ 98 వచ్చింది కదా సార్ ఇక్కడ. 98 వచ్చింది. అవును, ఇవి ఆ సర్వర్ని ఎప్పుడెప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నది ఇక్కడ హిస్టరీ ఇస్తారు మనకి, ఫీచర్స్. ఓకే, క్యాలెండర్ ఇస్తారు కదా మామూలుగా. అది February 3, 21 ప్లాన్డ్ యాక్టివిటీస్ అంటాం వాటిని. ఆ టైంలో ఓపెన్ చేయి, ఆ నెంబర్ మీద ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. కిందకి రండి, చూడండి. ప్లాన్ స్టార్ట్ టైం ఇప్పుడు 1 PM IST February 3rd, రైట్? ఓకే. సో ప్లాన్ ఎండ్ టైం ఇప్పుడు 1 PM 10 minutes PM, రైట్? 1 ఆ టైంలో నీ సర్వర్ పనిచేయదు. ఓకే, మెయింటెనెన్స్ అప్గ్రేడ్ కొడుతున్నారు. అదే ఇక్కడ ఆ ఇచ్చినారు టైంలో సార్, అవైలబిలిటీ దిస్ ఇన్స్టెంట్ విల్ బి అవైలబుల్ డ్యూరింగ్ దిస్ మెయింటెనెన్స్. అది అంటే మనం ఏం క్రియేట్ చేయకుండానే ఇక్కడ 96 అని ఎలా అలొకేట్ చేశారు సార్ ఇది డెవలపర్? అది ఆటో ప్రాసెస్. ఓకే. మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇండియా అని, US అని, UK అని, అట్లా. దాన్ని బేసిస్ ఆ రీజియన్ లోకి వెళ్ళి అలొకేట్ చేస్తుంది ఏదో ఒకటి. ఆటో అలొకేషన్ బై డిఫాల్ట్ అన్నమాట. నెక్స్ట్. ఓకే సార్, ఇది వచ్చి మీరు ఒక లింక్ ఇచ్చారు కదా స్టార్టింగ్, ఆ లింక్ తో ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది ఎర్రర్. ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఆ URL నాకు మాత్రమే పనిచేస్తుంది. ఎవరు నా యూజర్ నేమ్ మాత్రం పనిచేస్తుంది, ఎందుకంటే అది నాది URL, కంప్లీట్ డెడికేట్ URL అది. వెన్ ఇట్ కమ్స్ టు కామన్ URL వచ్చేసి login.salesforce.com వస్తుంది. ఓకే, అది స్టాండర్డ్ ప్రాసెస్ లో మనం స్టాండర్డ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి మెయిల్కి వచ్చింది కదా, ఆ అవును, మెయిల్కి వచ్చింది, దాని నుంచి లాగిన్ కావాలా? మెయిల్కి వచ్చింది, అది సర్వర్ డెడికేషన్ URL. ఈ ఓకే. URL లో నీకు మాత్రమే వర్కౌట్ అవుతుంది, నీ యూజర్ నేమ్ పాస్వర్డ్, నీ యూజర్ నేమ్ మాత్రం వర్కౌట్ అవుతుంది. ఓకే. నేను వచ్చి లాగిన్ అవ్వనుకో, నాకు వర్కౌట్ అవ్వదు, వర్క్ అవ్వదు నాకు. ఓకే, దానికోసం అందరికీ కామన్ URL ఏంటంటే www.login.salesforce.com కామన్ URL. ఓకే, ఓకే సార్. ఎనీ అదర్ డౌట్స్? చెప్పండి తమ్ముడు. వర్ధన సారీ. నో సార్, నాకు డౌట్స్ ఏం లేదు. ఓకే, ప్రాక్టీస్ సర్వర్ వర్క్ అవుతుందా నీట్గా? Yes, sir. ప్రాక్టీస్ సర్వర్ యూజర్ నేము
పాస్వర్డ్లు జాగ్రత్త పెట్టుకోండి, అవి గుర్తుండవు. ఎందుకంటే కొంతమంది గుర్తుంటాయి, కొంతమంది నాకైతే గుర్తుండదు. ఓపెన్గా చెప్తున్నా, ఎక్కడోసారి సేవ్ చేసి పెట్టుకుంటాను నేను. ఓకే సేమ్ నేను సార్ కూడా ఇక్కడ అట్లా యాప్ Hmm. లాంచర్ దగ్గర క్లిక్ చేస్తే ఉంటే ఈ ఇక్కడ వెల్కమ్ టు యువర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎడిషన్ అని చెప్పి ఈ డిస్ప్లే స్క్రీన్స్ ఓపెన్ క్లోజ్ కావటం లేదు సార్ అది. ఎందుకు అవి ఎందుకంటే మనకి వాక్ త్రూ ఇస్తున్నవి ఇవి. మీకు ఏమైనా కావాలంటే ఓకే ఎట్లా ఉంటాయి అనేది. సో మనం అప్లికేషన్ సెలెక్ట్ చేయండి, సర్వీస్ అప్లికేషన్ అక్కడ కింద ఉంది చూడండి, మార్కెటింగ్ సిఆర్ఎం క్లాసిక్ ఉందా, ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి బ్లూ కలర్ ఉన్నాయా, డిజిటల్ అని సర్వీస్ అని, ఓకే అవి సర్వీస్ మీద ఉన్నాయి క్లిక్ సార్. చేయి. క్లిక్ చేయి, అదే క్లిక్ చేయి. ఏదో ఒకటి మార్కెటింగ్ సేల్స్ ఫోర్స్ క్లాసిక్, అక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ టైం సర్వర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం దాని గురించి Okay. గైడెన్స్ ఇస్తుంది. యూజర్ మాన్యువల్ ఇస్తారు మనకి, కొత్తగా వస్తువు కొనాలి ఈ ఇస్తారు ఈ మనకి. ఆప్షన్కి వెళ్ళండి, ఈ ఆప్షన్కి వెళ్ళండి అని. దానికోసం ఇది యూజర్ గైడెన్స్ సెంటర్ అంటున్నారు చూడండి. ఓకే సో మనకేం తెలియదు కదా సేల్స్ ఫోర్స్ గురించి. మీకంటే ఇప్పుడు నేను చెప్పడానికి ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. అదే నువ్వు సొంతంగా Okay. సెటప్ చేసుకున్నావు అనుకో, ఎవరున్నారు నీకు చెప్పడానికి? లేరు. అందుకని సేల్స్ ఫోర్స్ వాళ్ళే చెప్తున్నారు, ఇట్లా ఇట్లా వెళ్ళు నావిగేషన్ అని చెప్తుంటాయి. ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయి. కాంటాక్ట్స్ అకౌంట్ సెంటర్లో అకౌంట్ మీద దాని పక్కన అకౌంట్ మీద Account సింబల్ మీద మీద, టెక్స్ట్ మీద క్లిక్ చేయి. ఇంకా రీసెంట్లీ పక్కనే యారో ఉంటుంది, క్లిక్ చేయి. రీసెంట్లీ వీడియో ఉందా, ఆల్ అకౌంట్స్ అని క్లిక్ చేయి. నార్త్ కాలిఫోర్నియా హెచ్ కమ్యూనికేషన్స్. ఏ వర్షన్ యూజ్ చేస్తున్నావు నువ్వు? ఇది నీ యూఐ చాలా డిఫరెన్స్ ఉంది. బ్యాక్ అండ్ సెట్టింగ్ మార్చావా, కలర్ అని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్? నేను మార్చలే సార్, ఇది విండోస్ ఓల్డ్దే సార్. ఓకే, అందుకే కొద్ది కంపాటబిలిటీ ఇష్యూ వస్తుంది. కండి నా స్క్రీన్కి మీ స్క్రీన్కి డిఫరెన్స్ వస్తుంది కదా, అందుకని అవును. చెప్పేసి. లుక్ అండ్ ఫీల్ ఇది కొంచెం అంత అట్రాక్టివ్గా లేదు. వైఎస్ ఓల్డ్ సార్ ఇది. వాయిస్ ఓల్డా ఓఎస్ఆ? ఓఎస్ ఏమో లేదు, ల్యాప్టాప్ కూడా ఓల్డ్ అయిపోయింది. ఇబ్బంది ఏం లేదు, దేనికైనా సపోర్ట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఓకే కానీ రియల్ టైంలోకి వచ్చినాక మీకు #1 ల్యాప్టాప్లు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. లేటెస్ట్ వర్షన్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు పని చేయాలి కదా ఫస్ట్, అందుకని. ఓకే అక్యురసీ ఉండాలి కదా. అగ్రెస్ ఉందా అని చెప్పి వాళ్ళు ఇస్తారు, మనకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి నడపండి, ఇబ్బంది ఏదో ఒక ల్యాప్టాప్. ఓకే ఓకే. Okay, guys. Any other questions? No class tomorrow. So Monday onwards, okay, regular classes will be starting. So daily recorded sections are there, and running notes. Okay. So if they ask what out each and everything, right? Interview question ఎట్లా అడుగుతారు, మనం ఎట్లా ఆన్ చేయాలని కూడా మీరు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటూ ఉండండి. సో ఐ విల్ ఆల్సో షేర్ అబౌట్ సమ్ ఆఫ్ ద కీ పాయింట్స్ ఏవైతే మనకు అవసరం మొత్తం కూడా నేను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే సో మీకు ఏదైనా స్టిల్ డౌట్స్ ఉంటే ఈ పీపుల్ క్యాన్ రీచ్ అవుట్ టు మీ. ఎవరన్నా ఒకరోజు ఆ రోజు క్లాస్ అటెండ్ అవ్వకపోతే రికార్డింగ్ పంపిస్తాను, గో త్రూ అవ్వండి. స్టిల్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద రికార్డెడ్ సెక్షన్. ఓకే శ్రీకాంత్, ఫర్ యూ ఆల్సో, ఓకే గో త్రూ దట్ రికార్డెడ్ సెక్షన్స్ అండ్ let me know if you are having any questions. Okay thank you guys. If no questions, we'll wind up for the day. Happy weekend to all. Catch you by Monday same time. Okay I'll share you the new link. Okay సో దేని సార్ న్యూ లింక్? న్యూ లింక్ దేనిది సార్? మన క్లాస్ లింక్. క్లాస్ లింకా? ఓకే క్లాస్ లింక్ మారిపోద్ది. ఓకే సార్ ఇది status.salesforce.com మా లాగిన్ ఉన్నప్పుడే వచ్చేస్తుందా సార్? నార్మల్ గా బై డిఫాల్ట్ వచ్చేస్తుందా? 24/7 ఇట్లు వరకు సేల్స్ ఫోర్స్ సంబంధం లేదు. జస్ట్ వాటి యొక్క సర్వర్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం ఇది కామన్. దానికి స్పెసిఫిక్ లాగిన్ అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఓకే ఎప్పుడైనా మీ సర్వర్ పని చేయకపోయినా, పక్కన సర్వర్ పని చేయకపోయినా ఇక్కడ నెంబర్ కొడితే వాళ్ళ దాని మెయింటెనెన్స్ ఉంటే పని చేయదు.
ఓకే. మనం స్టేటస్ చెక్ చేసుకునే దానికి ఏ సర్వర్ ఏ అంతే. స్టేట్‌లో. కరెక్ట్. ఓకే. Hmm. ఓకే సార్. Thank you guys. Thank you all. I'll share you in a WhatsApp group new link. Okay. Please reach out to your Okay. respective point of contact for further information. Okay. Sure. Mostly Venkat sir only, I think so. Okay. So you people can reach out to Venkat sir. Okay. I'll add you people into the new group. Okay. Yeah. Thank you guys. Thank you all. థ్యాంక్ యూ టూ సార్. Bye bye. థ్యాంక్ యూ సార్. Thank you.